ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కోసం ప్రిపేర్ అయ్యే వారికి 45 డేస్ ఛాలెంజ్ 0 to హీరో ప్రోగ్రామ్. ఇప్పటిదాకా ఈ అకాడమీలో శిక్షణ పొందిన ఏ విద్యార్థి కూడా 100 మంది ఇక్కడ శిక్షణ తీసుకుంటే ఈజీగా 80 to 85 మెంబర్స్ అనేది ఈజీగా పాస్ అవుతారు. ప్రీవియస్ బర్తీస్లో కూడా మీరు గమనించినట్లయితే ఎంతో మంది పిల్లలు ఇక్కడ డిఫెన్స్లోను అదేవిధంగా స్పోర్ట్స్లోనూ రాణించిన విషయం మీ అందరూ తెలిసిందే. బట్ కానీ నేను ఏ పని చేసినా సరే ఒక ఛాలెంజ్ చేస్తూ ఉంటాను. మీ అందరికీ తెలుసు, వితిన్ 45 డేస్లో నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి యొక్క 5 కిలోమీటర్స్ టైమింగ్ని ఎంత రెడ్యూస్ చేస్తానో మీ కళ్ళతోనే చూడండి. ఛాలెంజ్ లేకపోతే కిక్ ఉండదు కాబట్టి ఛాలెంజ్ చేస్తున్నా. నేను ఎన్నో రాష్ట్ర పరుగు పందాలలో లాంగ్ డిస్టెన్స్లో ఎన్నో బంగారు పథకాలు సంపాదించేలా చేశాను. ఎంతో మందిని డిఫెన్స్ సర్వీసెస్లో జాయిన్ చేశాను. నేను చేస్తున్నా మీకోసం వీడియోస్. ఎవ్రీడే వీళ్ళు చేసిన వర్కౌట్ని యూట్యూబ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయండి. 0 నుంచి హీరో అంటే వితిన్ 45 డేస్లో 23 మినిట్స్ ఏ విధంగా చేస్తాము వాళ్ళ యొక్క జర్నీ అనేది మీకు చూపిస్తాను. వీళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది కనుక్కుందాం. ఇప్పుడు బాబు ఎక్కడ మీది? కడప అన్న. నా పేరు వీరభద్ర. నేను ఎస్ఎస్సి జీడీ కోసం ఇక్కడికి వచ్చాను. నేను వచ్చి ఇక్కడికి 25 డేస్ అయింది. ఇక్కడ రన్నింగ్ ఇంప్రూవ్మెంట్ అయితే నాకైతే చాలానే కనిపించింది. నేను ఇంకా చేయాలని అనుకుంటున్నాను. నేనైతే 90లో చేయాలనుకుంటున్నాను, 90-80లో. అదైతే చేయగలనే హోప్ నాకు వచ్చింది. అదే చేస్తావు హీరో. నెక్స్ట్ మీరు? హాయ్ గైస్, నా పేరు మల్లికార్జున. నేను పులివెందుల నుంచి వచ్చాను. మాకు ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్కి ఆన్సర్కి ఇంకా రిలీజ్ కాలేదు, కానీ ఎగ్జామ్ బాగా రాశాను. అందుకోసం అని చెప్పి జీడీ కోసం అన్న దగ్గరికి వచ్చాను. ఐ హోప్ ఐ విల్ క్లియర్ ద 5K మార్క్. థ్యాంక్ యూ. నా పేరు బాలాజీ. నేను బాపట్ల జిల్లా నుంచి వచ్చాను, జాండ్రపేట. నేను 5K రన్నింగ్ కోసం వచ్చాను. నా గోల్ వచ్చి 22 మినిట్స్. ఈ కొడదామని 2 వీక్స్ అయింది. నేను కొడదామని నమ్మకంతో, వేనన్న నమ్మకంతో వచ్చాను ఈ గ్రౌండ్కి. ఇసుక గ్రౌండ్. ఈ గ్రౌండ్ అసలు ఎక్కడ లేదు. ఈ గ్రౌండ్ ఇసుకలో కొడితే రోడ్డు మీద గ్యారంటీగా 20 అయిపోతుంది. గ్యారంటీగా నమ్మకంతో నేను గ్యారంటీ కొట్టగలను. హాయ్ గైస్, నా పేరు అమరేశ్వరరావు. నేను గుంటూరు జిల్లా నుంచి వచ్చాను. 5K రన్నింగ్ కోసం వచ్చాను అన్న దగ్గర. లాస్ట్ టైం ర్యాలీ భర్తీలో కూడా చేశాను అన్న దగ్గర. ఆ ఇంప్రూవ్మెంట్ కనపడబట్టే నేను ఈసారి కూడా అన్నను నమ్ముకొని వచ్చాను. రన్నింగ్ అయిపోయింది అనే నమ్మకంతో. ఈ ట్రాక్ మరి ఎక్కడా లేదు ఆంధ్రప్రదేశ్లో. అలాంటి కోచ్ కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేడు. నేను ఇంతకుముందు వాలీబాల్ కానీ ఎక్కడైనా చూశాను కోచ్ని, ఇలాంటి కోచ్ ఎక్కడా లేడు. సో ఇక్కడ ఉంటే రన్నింగ్ అయిపోయింది అనే ఒక నమ్మకం ఉంది. అన్న మీద ఒక పేరు తీసుకురావాలనే నమ్మకంతో వచ్చాను. నా 5K రన్నింగ్ని 18 మినిట్స్లో చేయాలని ఒక ఆశ ఉంది. హాయ్ గైస్, మై నేమ్ ఇస్ పి వెంకటకృష్ణ. మై డిస్ట్రిక్ట్ ఈజ్ నంద్యాల్. నేను వచ్చి 2 వీక్స్ అవుతుంది. 5K రన్నింగ్ నేను 19 లోపు కొట్టాలని నా గోల్. గుడ్ రా, చేయగలవు, ఖచ్చితంగా చేస్తావు. ఇక్కడ నెక్స్ట్ పర్సన్కి ఏం పర్లేదు. హాయ్ గైస్, నా పేరు భాష. నేను బాపట్ల డిస్టిక్ నుంచి వచ్చాను. నా సీనియర్స్ ఇక్కడే జాయిన్ అయ్యి బాగా రన్నింగ్లో ఇంప్రూవ్మెంట్ తెచ్చుకున్నారు. సో నేను వాళ్ళని ప్రిఫర్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. 18 మినిట్స్లో 5K క్లియర్ చేయాలని నాకు గుడ్. గుడ్. ఇక్కడే ఎగ్జామినేషన్ కూడా ఇక్కడే కదా, అది కూడా చెప్పు. ఆయన నా పేరు ఓంకారం. మాది బాపట్ల జిల్లా. నేను పోయిన ఆర్మీ భర్తీకి ఇక్కడే చేశాను. అందువల్ల నేను ఇక్కడికి రావడం జరిగింది. నాది 5K రికార్డు 18 మినిట్స్ బిలో చేయాలనుకుంటున్నాను. హాయ్ గైస్, మై నేమ్ ఇస్ మధు. నేను నెల్లూరు నుంచి వచ్చాను. నాది ఎస్ఎస్సి జీడీ రన్నింగ్ కోసం. కాకపోతే ఇక్కడ శాండ్తో చేపిస్తారు. దీనివల్ల ఏమవుతుంది అంటే లెగ్ ఇంప్రూవ్మెంట్ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఇక్కడ హార్డ్గా ఉన్నప్పటికీ ఇక్కడ నుంచి రికవరీ అయితే చాలా ఫాస్ట్గా మనం కొట్టగలుగుతాం. ఈవెంట్లో చాలా ఫాస్ట్గా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ ప్రణయ్. మాది మంచిర్యాల్. నేను ఎస్ఎస్సి జీడీ ఈవెంట్స్ 5K కోసం ఇక్కడికి వచ్చాను. నాకు 22 మినిట్స్లో ఈవెంట్ కొట్టాలని ఉంది. ఇక్కడ శాండ్ ట్రాక్ ఉంటుంది. సో శాండ్ ట్రాక్లో పాసిబుల్ అవుతే ఈవెన్ రోడ్ రేస్ అండ్ గ్రౌండ్ రేస్ 2 పాసిబుల్ అవుతుంది. థ్యాంక్ యూ. అయితే యాక్చువల్గా ఈ అకాడమీకి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా పిల్లలు వస్తూ ఉంటారు. ఇప్పటిదాకా ఈ అకాడమీలో శిక్షణ పొందిన ఏ విద్యార్థి కూడా 100 మంది ఇక్కడ శిక్షణ తీసుకుంటే ఈజీగా 80 to 85 మెంబర్స్ అనేది ఈజీగా పాస్ అవుతారు. ప్రీవియస్ బర్తీస్లో కూడా మీరు గమనించినట్లయితే ఎంతో మంది పిల్లలు ఇక్కడ డిఫెన్స్లోను అదేవిధంగా స్పోర్ట్స్లోనూ రాణించిన విషయం మీ అందరూ తెలిసిందే. బట్ కానీ నేను ఏ పని చేసినా సరే ఒక ఛాలెంజ్ చేస్తూ ఉంటాను. మీ అందరికీ తెలుసు, వితిన్ 45 డేస్లో నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి యొక్క 5 కిలోమీటర్స్ టైమింగ్ని ఎంత రెడ్యూస్ చేస్తానో మీ కళ్ళతోనే చూడండి. ఛాలెంజ్ లేకపోతే కిక్ ఉండదు కాబట్టి ఛాలెంజ్ చేస్తున్నా. నేను
ఎన్నో రాష్ట్ర పరుగు పందాలలో లాంగ్ డిస్టెన్స్ లో ఎన్నో బంగారు పథకాలు సంపాదించేలా చేశాను. ఎంతో మందిని డిఫెన్స్ సర్వీసెస్ లో జాయిన్ చేశాను. నేను చేస్తున్నా మీకోసం వీడియోస్. ఎవ్రీడే వీళ్ళు చేసిన వర్కౌట్ ని యూట్యూబ్ లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చేయండి. MSR Sports Army. థ్యాంక్ యూ.